ప్రశ్నలకు పోస్ట్ దీంట్లో ఆన్సర్ కాబట్టి అంచేత ఈ విధంగా మనం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన దానికి కూడా మనం సహకరించిన వాళ్ళు అవుతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి 10 o'clockకి నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి లాస్ట్ టైం పెట్టాం. ఎందుకు పెట్టామంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు విత్ ఆల్ పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే మాకు మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్కూల్ చెప్పి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో. మీకు తెలుసు, ఒక సదుద్దేశం ఏంటంటే, విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకన భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పని చేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలంటే మీకు బాధ ఉంటుంది. అంటే ఈవేళ ఈ విషయం మీకు ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు పిటిషన్ తీసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ అవర్ పూర్తయింది. 0 అవర్ స్టార్ట్ చేద్దామండి. డిప్యూటీ స్పీకర్ గారు. పెడుతున్నారు సార్. ఏదైతే పంట పొలాలు కానీ మంచినీటి అవసరాలు వెళ్ళే కాలువలన్నీ ఆక్రమణకు గురైపోతున్నాయి సార్.
దాన్ని తీయటానికి అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దానివల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నష్టపోతూ ఉన్నారు రైతాంగం కూడా. మా నియోజకవర్గంలో మడికి నుంచి దుళ్ల మీదుగా వెళ్ళేది 3 నియోజకవర్గాలకు సంబంధించిన కాలువను పూర్తిగా ఆక్రమించారు సార్. 2500 ఎకరాలకు నీరు రావటం లేదు, తాగునీరు కూడా రావటం లేదు. ఈ ఆక్రమణ తొలగించడంలో అశ్రద్ధ వదిలేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఉంది సార్. పంట కాలువలు అన్నీ కూడా అవుతున్నాయి. దయచేసి ఇది కూడా పెన్ డ్రైవ్ ఇస్తా ఉన్నాను, ఫోటోలు కూడా ఇస్తాను సార్. దీని మీద తగిన చర్యలు తీసుకోమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను సార్. పంపించండి. ఇప్పుడు 0 అవర్ ముందుగా కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 30,000 పేద కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. నేను ఈ సభలో 2 సార్లు ప్రస్తావించడం జరిగింది. 2014-19 మధ్యలో ఎన్టీఆర్ సుజల స్కీమ్ కింద 14 మండలాలు అంటే ఉదయగిరి నియోజకవర్గం, ఆత్మకూరు, కావలి. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు, ఆత్మకూరు 4 మండలాలు, కావలి నియోజకవర్గంలో 2 మండలాల కింద 331 హ్యాబిటేషన్స్కి ఎన్టీఆర్ సుజల పథకం కింద ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. మదర్ ప్లాంట్స్ పెట్టి 190 డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి ఇటువంటి డిస్పెన్సరీ యూనిట్స్ దాదాపుగా 700 పైగా పెట్టడం జరిగింది. దీనికి 8.5 crores మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ప్రోగ్రెస్ లేదు అధ్యక్ష. అది ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేసి మనం ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేసి ముందుకు తీసుకెళ్దామా, లేకపోతే డీకమిషన్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనం సేల్ చేయడమా, లేకపోతే ఆక్షన్ వేసి ఆ వచ్చిన డబ్బుతో ఆరో ప్లాంట్ పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఆరో ప్లాంట్ల కోసం అని చెప్పి రిక్వెస్ట్లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. దాదాపుగా 30,000 కుటుంబాలకి సంబంధించిన సమస్య. దీనికి జేజీఎం ద్వారా సోమశల నీళ్లు వచ్చే మార్గం కూడా చూడమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో 2014-19లో లోకేష్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టి మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కరించమని ఈ సభ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి గౌతు శిరీష గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో గత పాలకుల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిన పల్లెల్లో గ్రామాల్లో రోడ్లని మన ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గత 20 నెలలుగా చాలా బాగా దాన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష. అయితే 2024 నవంబర్ డిసెంబర్లో మొదలైన ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ఈరోజు ఎన్నో గ్రామాల్లోని కలకల్లాడుతున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పండగలకి గ్రామాలకు వచ్చిన ఎంతో మంది ప్రజలు కూటమి ప్రభుత్వంలోని ఈ గ్రామాలు అభివృద్ధిని చాలా స్పష్టంగా చూస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల చెల్లింపుల్లో మొదట చాలా ఫాస్ట్గా ఉన్నాయి, ఇప్పుడు కాస్త జాప్యం జరుగుతుంది అధ్యక్ష. ఎంతో మంది ఎందుకంటే రేపు ఉదయం భవిష్యత్తులో కూడా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే ఎన్ఆర్జీఎస్ నిధుల మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష. ఆ నిధుల బిల్లులు పెండింగ్ లో ఉన్న సందర్భంగా ఇప్పుడు అసెంబ్లీలో వాటి గురించి ముఖ్యంగా ఆ పెండింగ్ లో ఉన్న ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ సమస్యని అసెంబ్లీలోని సదరు మంత్రి గారికి విన్నవించాలని ఒక అభ్యర్థన వచ్చింది అధ్యక్ష. దయచేసి ఎన్ఆర్జీఎస్ నిధుల బిల్లుల తాలూకా చెల్లింపులు త్వరలో జరగాలని మీ ద్వారా సదరు మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ శిరీష గారిది. ఎందుకంటే గ్రామాల్లో జరిగే అభివృద్ధిది చాలా చోట్ల బిల్స్ రావట్లేదన్న సమస్య ఉంది. డెఫినెట్గా వారి దృష్టికి వెళ్ళేలాగా చేద్దాం. కోనేటి ఆదిమూలం గారు.